క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అనుదిన వాహినిలో ఆలోచనల్లో మార్పు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనంలో, అటివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నేను అనేక సంవత్సరాలు నా స్వంత ఆలోచనలు, నా స్వంత నిర్ణయాలతో జీవిస్తూ ఉండేవాడిని. నేనెప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఎప్పుడు మనకు మంచి లేదా మనకు అనుకూలంగా జరగదు అని ఏ పనైనా చేస్తే, ఒకవేళ మంచి జరగకపోతే పర్వాలేదులే అని వదిలేయగలం, నిరాశపడలేము కూడా. అంతా మన మంచికే అనుకుంటూ దాటివేయగలం. అయితే అలా అనుకున్నప్పుడల్లా ఎన్నో భయంకరమైన విపత్తు పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు భయం కూడా కలిగింది. అసలు ఒకసారైనా మంచి జరుగుతుందా లేదా అనే సందేహాల్లో నలిగిపోయాను. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేసినప్పుడు అర్థం చేసుకోగలిగాను. నా వైఫల్యాలకు కారణమైన లోపాలు నా ఆలోచనలు, నా మాటలు మరియు నా జీవన విధానమని. బహుశా మీకు కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండవచ్చు. మనం బాధపడకుండా ఉండాలని, నిరాశపడకుండా జాగ్రత్త పడటకు మనల్ని మనం కాపాడుకుంటూ మంచి జరుగుతుందనే ఆలోచనల నిరీక్షణను పక్కన పెట్టేవారంగా ఉన్నాం మనం. ఇది ముమ్మాటికి మన ఆంతర్యంలో నుండి వచ్చే చెడు ఆలోచనలే. మన ఆలోచనల్లో సరైన మార్పు రాకపోతే సమస్తం నష్టపోతాం, విఫలమవుతాం. మరి దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనల్లో శక్తిని నింపుకోగలం. విశ్వాసంలో పట్టుదల, ఆయనపై నిరీక్షణ మన జీవితంలో సరైన ఆలోచన నిర్ణయాలతో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఆలోచన విధానాల్లో మార్పు మనకు ఎప్పుడు మంచిని జరిగించేలా సహాయపడుతుంది. మన జీవన శైలిని మంచిగా మారుస్తుంది. మంచి నడవడి మంచి ఆలోచనల నుండే వస్తుంది. చెడు స్వభావం జీవితాన్ని పాడు చేస్తుంది. దేవుని వాక్యం చేత నూతనపరుచుకున్న మన జీవితాలు రోమీయులకు రాసిన పత్రిక 12:2 ప్రకారం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి అనే అనుభవంలోనికి మనలందరినీ నడిపిస్తుందని మరొకసారి ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమెన్.